కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కోటనందూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే దివ్య. విద్య, వైద్యపరంగా తుని నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపిస్తానని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. మండల కేంద్రం కోటనందూరులో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా నిర్మించిన గోకులం షెడ్డుకు ప్రారంభోత్సవం చేసిన యనమల విద్య అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఇక్కడ బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆసుపత్రికి సమకూర్చవలసిన వసతులు, ఇతర వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత వాసులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని, కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎక్కువ మంది రోగులు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారని, వీరికి అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, చింతంనీడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, మండల నాయకులు చిరంజీవిరాజు, గొర్లి అచ్చియనాయుడు, అంకంరెడ్డి రమేష్, వెలగ వెంకట కృష్ణారావు, బోడపాటి సత్యనారాయణ, పెనుమచ్చ నాగేశ్వరరావు, వాసం నాగేశ్వరరావు, సామినీడు కృష్ణార్జునుడు, అంకారెడ్డి రాజశేషు, షేక్ నవాబ్ జానీ, బైలపూడి శ్రీరామ్మూర్తి, గెడ్డం కొండయ్యనాయుడు, పోతల సూరిబాబు, అంకంరెడ్డి బుల్లిబాబు, మేడపరెడ్డి జోగుబాబు, అల్లంపల్లి నరసింహమూర్తి, రుత్తల శ్రీనివాస్, నెమ్మాది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ ల్యాబ్ ఇక్కడికి ల్యాబ్ వస్తుంది. దీనివల్ల ప్రజలు కూడా తుని వరకు పోయే అవసరం లేకుండా చాలా బేసిక్ టెస్టులు కానీ ఏవన్నా సరే కానీ ఇక్కడ ఈ ల్యాబ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది నిజంగా ప్రజలకి ఉపయోగపడే విషయం. దీనికి నిజంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే ఇక్కడ ప్రజలు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే దీన్ని ఒక సిహెచ్సిగా ప్రమోట్ చేయమని కోరారు. చాలామంది దాదాపు ఒక వారానికే ఒక 55,000 మంది వరకు పేషెంట్లు వస్తున్నారంట. దీనికి తప్పకుండా నెలకి 5,000 మంది పేషెంట్లు వస్తున్నారంట. దీన్ని తప్పకుండా సిహెచ్సికి ప్రమోట్ చేసే విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ. గోకుల్ షెడ్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. ఆ నిమిత్తం వచ్చినప్పుడు మా ప్రజల కోర్టులు మనకు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా రైతులందరూ ఎప్పటి నుంచో బాధపడుతున్నట్టు ఒక చిన్నది బ్రిడ్జి అన్న కట్టమని వారిని పోవడం జరిగింది. దానికి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మన సుమారు 25 గ్రామాలకు సంబంధించినటువంటి మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది హాస్పిటల్కి. దానికి సుమారుగా నెలకి 5,000 నుంచి 10,000 మంది ఓపీ జరుగుతుంది. ఇలాంటి దానికి మనకి తగిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఒకటి ఇమ్మని వారిని కోరడం జరిగింది. వారు కూడా స్పందించి చేయడానికి సుముఖంగా ఉన్నట్టుగా చెప్పారు. త్వరలోనే వారికి ప్రయత్నం చేస్తామని చేయడం జరిగింది. వారికి దానికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రీమతి యనమల దివ్య గారు, రాష్ట్ర ప్రభుత్వ విప్ యనమల దివ్య గారు ఈరోజు కోటనందూరు మండలంలోని హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి కోటనందూరు గ్రామానికి వచ్చేసి 2 మంచి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటిది మన పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి గోకులాలు అవి ఎంతో అందంగా తయారు చేసుకుని గోకులం స్టార్టింగ్ మా కోటనందూరు గ్రామంలో ఫస్ట్ తొలి షెడ్డు ప్రారంభోత్సవం చేశారు. యనమల దివ్య గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే మా కోటనందూరు మండలంలో ఉన్నటువంటి పిహెచ్సి ఇక్కడ 25-26 గ్రామాలు మరియు పక్క జిల్లాల పక్క నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. పేషెంట్లందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే కోటనందూరు మండలంలోని హాస్పిటల్ కోటనందూరు గ్రామంలో హాస్పిటల్ పిహెచ్సిగా ఉంది. దీన్ని హెల్త్ సెంటర్ ప్రత్యేకంగా ఈరోజు ఏర్పాటు చేసి ల్యాబొరేటరీ ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఆమె చేతుల మీదుగా ల్యాబొరేటరీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఆమెకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గ్రామం తరఫు నుంచి. అలాగే ఇక్కడ ఈ గ్రామంలో ఎంతో ఓపీ కూడా 5,000 నుంచి 10,000 మధ్యలో ఓపీ వస్తున్న ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి హాస్పిటల్లో 30 పడకలు చేయమని సిహెచ్సిగా మార్చమని కోరడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా దానికి స్పందించి ఆమె ఎంతో ఉత్సాహంగా నేను పాటుపడతాను, నేను తీసుకొచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పి ఆమె గ్రామ ప్రజలందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఆమెకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇద్దరితో పర్యటన చేసిన దివ్యమ్మ గారికి, అలాగే మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ
అభివృద్ధిలోనే కాదు సంక్షేమంలో అన్నింటిలో కూడా ముందు ఉండడానికి కారణం ఈవేళ మా కోటనందూరులో గోకుల్ షెడ్ ఒకటి హాస్పిటల్కి ఎంతో 5,000 మందికి ఉపయోగపడే కార్యక్రమం ఇవాళ మా డిఎం గారు చేయడం జరిగింది. ఇంకా వైఎస్ఆర్ వాళ్ళు అయ్యి సొల్లు కబుర్లు చెప్తున్నారు, గవర్నమెంట్ ఇంకా ఏం తెలియట్లేదు, ఏం చేయట్లేదు అని అంటున్నారు. ఇదే కాకుండా అభివృద్ధి పదంలో ముందున్నానికి నిరూపించుకోవడానికి ఇదే నిదర్శనం. ఇదే కాకుండా రానున్న రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుతూ ప్రజలకు అన్ని విషయాల్లో అందుబాటులో ఉంటూ మన తెలుగుదేశం పార్టీ ఏటో అన్నది నిరూపించుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇదో అభివృద్ధిలో ముందడుగు వేస్తుందన్న సంగతి అందరికీ తెలుసు. ఇవన్నీ గమనించి తెలుగుదేశం పార్టీ చేసిందో లేదో అన్నది మీరు అందరూ గమనించి మంచి మన లోకేష్ బాబు గారు చేసే పనులు కూడా మీరు గమనించవచ్చు. లోకేష్ బాబు గారు చూడండి ఎలాంటి బోర్డు అని కంపెనీలు తీసుకొస్తున్నారు, యువతకు ఉపాధి కల్పించడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మన దావూత్ వెళ్ళి విపరీతమైన బోర్డు పెట్టుబడులు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని ముందు అభివృద్ధి పదంలో ముందు నడపడానికి ఆయన వంతు కృషి ఎంత చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు. అలాగే పాదయాత్రలో ఆయన పప్పు గుప్పు బోర్డు అవాకులు చవాకులు పేలివారు మన ఈ వైసీపీ వాళ్ళు. ఈవేళ ఆయనకున్న తెలివితేటలో మన ఆంధ్రాలో రెండో ఓడిగా మన ఆయన ఉన్నాడు. దాన్ని గమనించి తెలుగుదేశం పార్టీ ఎంత కృషి చేస్తుందో మీరు అందరూ గమనించి మళ్ళీ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఉండి తెలుగుదేశాన్ని మళ్ళీ ఘన విజయంగా గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కోటనందూరు మండలం హాస్పిటల్ దగ్గర పబ్లిక్ హెల్త్ యూనిట్ ఓపెనింగ్కి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అనగా 30 వరకు హాస్పిటల్ చేయాలని చెప్పేసి ప్రతిపాదన ఆవిడ ముందు తీసుకొచ్చాము. ఆవిడ మేడం గారు కూడా దాన్ని స్వతంత్రంగా స్పందించి ఖచ్చితంగా ముందు కృషి చేస్తానని చెప్పి తెలియజేశారు. మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బేస్ చేసుకుని చుట్టుపక్కల 25 గ్రామాలకి తరచూ ప్రజలు వైద్య సేవల కోసం వస్తూ ఉన్నారు. అలాంటి వారి కోసం ఇంకా ఎమర్జెన్సీ సేవలు అయితే ఇప్పుడు నర్సీపట్నం కొన్ని కానీ దూరంగా వెళ్ళవలసి వస్తుంది. ఎమర్జెన్సీ సేవలు ఖచ్చితంగా అందించాలంటే ఖచ్చితంగా ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరిగింది. దీని దృష్ట్యా ఇక్కడ దీనికి తగ్గట్టు కూడా అవకాశం తగ్గట్టు కూడా ఇక్కడ దానికి తగ్గ ల్యాండ్ బ్యాంక్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. దానికి తగ్గట్టు ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకుని తొందరగా ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలలు అయ్యింది. ఈ 6 నెలల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అందులో భాగంగానే ఈరోజు ఎన్ఆర్జీఎస్లో భాగంగానే కొన్ని మినీ గోకులాలు విధంగా కొంతమంది ఏర్పాటు చేసాం రైతులకి. ఆ రైతుల తగ్గట్టు ఈరోజు మినీ గోకులం కూడా ఓపెన్ చేయడం జరిగింది. మినీ గోకులంలో కూడా సబ్సిడీ విధంగా ఏంటంటే రైతుకి సమ్ పర్సంటేజ్ అమౌంట్ రైతు పెట్టుకుని మిగతా అమౌంట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చి గోకులను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గడ్డి విత్తనాలు కూడా వచ్చాయి. రైతులకి సంబంధించి అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే అన్ని విధాలుగా రోడ్లు వేస్తున్నారు. మా పంచాయతీలో ఆల్మోస్ట్ కోటనందూరు గ్రామ పంచాయతీలో ఆల్మోస్ట్ 4 సిమెంట్ రోడ్లు కంప్లీట్ అయిపోయి మిగతా 6 రోడ్లు ప్రపోజల్లో ఉన్నాయి ఆల్రెడీ. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కాదు సంక్షేమం అభివృద్ధి కూడా 2 విధాలుగా వెళ్తున్నాయని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.